నమస్తే అండి. వెల్కమ్ టు అగ్రివిజన్. మీ పంటను దోమ కానీ పురుగు కానీ నాశనం చేస్తున్నాయా? రకరకాల మందులు కొట్టి అలసిపోయారా? దీనికోసం సింజెంటా కంపెనీ తీసుకొచ్చింది ఒక అతి ముఖ్యమైన ఆవిష్కరణ. అదే సింజెంటా వారి సిమోడిస్. ఈ సిమోడిస్లో సరికొత్త ప్లినజోలిన్ అనే టెక్నాలజీ ఉంది. దీని టెక్నికల్ చూసుకున్నట్లయితే ఐసోసైక్లోసీరం 9.2% ప్లస్ ఐసోసైక్లోసీరం 10% డీసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది పురుగుల యొక్క నాడీ వ్యవస్థపై నేరుగా దాడి చేసి ఇలా దాడి చేయడం వల్ల వాటి కీటకాలు అనేటివి పక్షవాతానికి గురై ఆహారం తీసుకోలేక త్వరగా చనిపోతాయి. మరి ఇది కాంటాక్టు మరియు సిస్టమిక్ రెండు రకాలుగా పనిచేస్తుంది. దీనివల్ల తక్షణమే పురుగులు అనేటివి అదుపులోకి వస్తాయన్నమాట. దీని ప్రధాన ప్రయోజనాలు చూసుకున్నట్లయితే మొదటగా 360 డిగ్రీస్ రక్షణ, అంటే ఇది ట్రాన్స్ లామినార్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. అంటే మొక్క పైభాగంలో ఆకు పైభాగంలో స్ప్రే చేసినప్పుడు ఈ మందు అనేది ఆకు కింది భాగానికి స్పీడ్గా చొచ్చుకొని పోయి కింద భాగంలో దాడి చేసేటువంటి నల్లి కానీ తామర పురుగు కానీ ఇటువంటి వాటిపైన కూడా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు తక్షణ చర్య, అంతసేపు చెప్పినట్టుగా పిచికారీ చేసిన గంటలోపే పురుగు అనేది తినడం ఆపేస్తుంది. సుదీర్ఘకాల రక్షణ, చాలా రోజుల వరకు ఇది పంటను కాపాడుతుంది అనమాట. దాంతోపాటు పిచికారీ చేసిన కొద్దిసేపటికే ఇది ఆకులోకి ఇంకిపోతుంది. వర్షానికి కొట్టుకపోవడం లాంటిది ఏమి ఉండదు. అయితే ఈ సిమోడిస్ ముఖ్యంగా ఏ పంటలపై పనిచేస్తుంది చూసుకున్నట్లయితే మిరప పంటలో తామర పురుగు లేదంటే బ్లాక్ త్రిప్స్, నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి, పచ్చ పురుగు, లద్దె పురుగు, ఇలా మిరపలో వచ్చే అన్ని రకాల దోమ మరియు పురుగులపైన పనిచేస్తుంది. అదేవిధంగా పత్తిలో కూడా తామర పురుగు, పచ్చదోమ, కాయతొలచే పురుగు అన్నిటిపైన పనిచేస్తుంది. దాంతోపాటు వంకాయలో వచ్చేటువంటి కాయతొలచే పురుగు కానీ, క్యాబేజీలో వచ్చేటువంటి డైమండ్ బ్యాక్ మ్యాత్ కానీ, దానితోపాటు టమాటాలో వచ్చే లీఫ్ మైనరు, కాయతొలచు పురుగు, ఇలా అన్ని రకాల పురుగులపై అన్ని రకాల పంటల్లో మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని డోస్ కనుక చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 0.4 ml నుంచి 1.2 ml, పంటను బట్టి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సుమారు 80 ml నుంచి 240 ml వరకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కనుక మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు కూడా ఈ సిమోడిస్ వాడినట్లయితే ఏ పంటలో వాడారు, దీని రిజల్ట్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి.